ఈ సినిమా బాగుంది కదా, కానీ అత్తయ్యకి తెలిస్తే తిడతారు. ఏం చేద్దాం? ఆవిడ ఎలాగో బొత్తుంది కదా, గుడికి పోయామని చెప్దాం. వస్తే కోడలి పిల్ల ఎక్కడికి వెళ్ళాలి? ఇంట్లో పెద్దదని నాకు చెప్పాలి కదా. మీకే హెల్త్ బాగాలని గుడికి పోయే అత్తయ్య, మీకు బాగా ఉండాలని ముక్కొని వచ్చే అత్తయ్య గారు. పొద్దున్న లేచి గుడికి వెళ్ళి నా కోడలు ఇంత మంచిదే. పొద్దున్నే లేచి గుడికి వెళ్ళింది. ఇంకెళ్ళి ఇచ్చేసాను వద్దాం. ఎక్కడికి వెళ్తున్నా? చీరలు పాత అయిపోయాయి కదా అత్తయ్య, అందుకే పక్కింట్లో పనావిడికి ఇద్దామని వెళ్తున్నా. ఇచ్చేసి వస్తా అత్తయ్య. నా కొడుకు కష్టపడి సంపాదిస్తుంటే ఇలా కష్టపడి సంపాదిస్తుంటే నువ్వు ఇలా డబ్బులు వేస్ట్ చేస్తావా? అదే అత్తయ్య, ఇంక నుంచి వేస్ట్ చేయండి, అన్నీ బాగా మిగిలిస్తా. అరిచి గొంతు ఎండిపోయి ఉంటే తాగండి. మీకోసం నేను స్పెషల్గా చేస్తాను. స్పెషల్ మ్యాంగో జ్యూస్ మీకోసం బయటకు వెళ్ళి కొనుక్కొని వచ్చి మరీ చేశాను అత్తయ్య. సరేలే, తాగి చూస్తా. ఏంటి కొంచెం ఎలాగో ఉంది? ఎలా చేసే ప్రాసెస్ చెప్పు. ప్రాసెస్ ఏం లేదు అత్తయ్య, ప్రాసెస్ అంతా బాగానే చేశాను. కాక్రోచ్ పడిన దానికి స్ప్రే కొట్టాను అంతే, దానికి మించి ఇంకేం చేయలేదు. ఏంటత్తయ్య టేస్ట్ బాగుంది, మళ్ళీ అడుగుతున్నారు? ఇది ఇన్నాక నన్ను తిట్టింది కదా, ఈరోజు జల్లకిస్తా. నిండుకున్న కొన్ని తాగు, లేకపోతే పైకి అలా లోపల పడిపోతుంది. స్పెషల్ జ్యూస్ అని చెప్తాము. దింతిగా ఉడుతుంది. అమ్మాయి పైకి వచ్చేస్తాను. ఇప్పుడు దీంట్లో చేద్దాం, లేకపోతే అత్తయ్య కొనమే తెచ్చారు అంటుంది. ఇప్పుడు తీసుకెళ్ళి దీనికి ఇద్దాం, ఏం చెప్తుందో చూద్దాం. అత్తయ్య అత్తయ్య, ఇదిగోండి. అంత స్పెషలా? అయితే ఇది తాగుతా. టేస్ట్ భలే ఉందే. ఎప్పుడు ఇదే చెయ్యి, దీన్నంత బాగా ఇంకేం లేదు. సూపర్ కూరడా. పాపం పిచ్చి